హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సైకాలజీలోని పెరుగుదల మరియు వికాసానికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే చూద్దాము. పెరుగుదల మరియు వికాసం వీటి నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఇవి లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు, వికాసం కానీ పెరుగుదల గురించి కానీ. ఓకేనా. పెరుగుదల గురించి చూసుకున్నట్లయితే పెరుగుదల అనేది కేవలం శారీరకమైన అభివృద్ధిలో మార్పులు. ఓకేనా. ఇంత బరువు ఉన్నారు, ఇంత లావు ఉన్నారు, లేదంటే ఇంత హైట్ ఉన్నారని శారీరకంగా కొలవదగినది. వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశాలలో అభివృద్ధి మార్పులు. ఓకేనా. పెరుగుదల ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో శారీరక మార్పును సూచిస్తుంది. అనగా ఇది పరిమాణాత్మకమైనది లేదా గణనాత్మకమైనది. గణనాత్మకమైనది అంటే కొలవదగినది అని అర్థం. ఓకేనా. వికాసం గుణాత్మకమైనది, క్వాలిటీ, క్వాంటిటీ అంటాం కదా, అదనమాట. ఇది పరిమాణాత్మక మార్పులతో పాటు వాటి వల్ల సంభవించే కార్యాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. పెరుగుదల వల్ల వచ్చే మార్పులు ఖచ్చితంగా నిర్దిష్టంగా కొలవవచ్చు, మాపనం చేయవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 feet హైట్ ఉన్నారు, లేదంటే ఒక 60 kg వెయిట్ ఉన్నారు, ఇట్లాంటివన్నీ మనం కొలవచ్చు. ఓకేనా. కొలవచ్చు, మాపనం చేయొచ్చు, ఖచ్చితంగా కొలవచ్చు అనమాట. వికాసం అనేది ఒక సంకీర్ణ ప్రక్రియ, దానిని కొలవడం కష్టం. వికాసం వల్ల కలిగే మార్పులను కొలవడానికి వివిధ రకాల పరీక్షలను, పరికరాలను, పద్ధతులను ఉపయోగించాలి. వీటిని కొలవడానికి వివిధ రకాల పరీక్షలు కానీ పరికరాలను కానీ ఉపయోగించాలన్నమాట. ఓకేనా. పెరుగుదల వచ్చేసి మనకి వికాసంలో ఒక భాగం. వికాసం అనేది విస్తృతమైనది. పెరుగుదలతో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అభివృద్ధి కూడా దానిలో ఒక భాగం అన్నమాట. దేనిలో ఒక భాగం అంటే వికాసంలో ఒక భాగం. పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 years వచ్చినాక మనం హైట్ పెరగటం కానీ ఇట్లా ఆగిపోతాం కదా, ఒక దశలో ఆగిపోతుంది. పెరుగుదల శారీరక పరిపక్వత కలిగిన వెంటనే ఆగిపోతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది కార్యాత్మకమైనందువల్ల ఇది జీవిత పర్యంతం కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. లైఫ్ లాంగ్ వికాసం జరుగుతూనే ఉంటుంది. కానీ పెరుగుదల ఒక దశలో ఆగిపోవడం జరుగుతుంది. పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాలలో అంటే శారీరక మార్పులకు మాత్రమే వాడతాము. పెరుగుదల అనేది శారీరక మార్పులకు సంబంధించింది మాత్రమే కాబట్టి దీన్ని ఓన్లీ శారీరక మార్పులకు మాత్రమే వాడతారనమాట. వికాసం వివిధ అంశాలు అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచించడానికి వాడతాం. అనగా వికాసం సమగ్రమైనది అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల అనువంశికత ప్రభావం ప్రధానంగా ఉంటుంది. పెరుగుదల మీద అనువంశికత ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదే వికాసంపై అనువంశికత మరియు పరిసరాల ప్రభావం రెండు కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం జరగకపోవచ్చు. వాళ్ళు హైట్ బాగా, లావు బాగా ఉన్నా కూడా వికాసం అనేది అంటే సాంఘిక, భౌతిక, నైతిక వికాసాలు అనేవి జరగకపోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి మూఢులు, బుద్ధిమాంద్యులు, తెలివి తక్కువగా ఉంటారు కదా, వారనమాట. పెరుగుదల లేకపోయినప్పటికీ కూడా వికాసం జరగవచ్చు. ఎగ్జాంపుల్ మరుగుజ్జులు. కొంతమంది చాలా పొట్టిగా ఉంటారు కానీ బాగా తెలివిగా ఉంటారు కదా, అట్లా వాళ్ళ పెరుగుదల లేదు కానీ తెలివిగా ఉన్నారంటే వికాసం జరిగిందని అర్థం. నైన్త్ వన్ వచ్చేసి పెరుగుదల భౌతికంగా గుర్తించవచ్చు. ఇంత హైట్ ఉన్నాడు, ఇంత వెయిట్ ఉన్నాడు, ఇంత లావుగా ఉన్నాడు అని మనం చూడగానే చెప్తాము. కానీ వికాసం బాహ్యంగా చెప్పొచ్చా, భౌతికంగా గుర్తించవచ్చా అంటే గుర్తించలేము. వికాసం అనేది అంతర్గతంగా జరుగుతుంది, దీన్ని చూడలేము, దీని ఫలితాలు మాత్రం కనిపిస్తాయి. పెరుగుదల సంకుచిత, సంక్షిప్త, నిర్దిష్ట భావన. వికాసం అనేది సమగ్ర, నిర్దిష్ట, విస్తృత, సంకీర్ణ భావన. ఓకేనా. ఇవన్నీ మనకి పెరుగుదల మరియు వికాసం మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే చూశారు కదా. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలా ర్యాపిడ్ రివిజన్ లాగా అనుకుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.